మెత్తగా కలుపుకోవాలి అన్నీ వేసినాక. ఇప్పుడు దాన్ని స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటున్నాను. మొత్తం బాగా స్మాష్ చేసుకుని, కొంచెం గట్టిగా ఉన్నది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. అదిగోండి, మేమంతా దాన్ని కలుపుతున్నాము. చూడండి, వాటరు లూజ్ కన్సిస్టెన్సీ రావాలి. ఇవన్నీ చూడండి. కొంచెం స్మాష్ కూడా చేయాలి. ఇంకా ఒక నిమిషం చూపిస్తూ ఉండండి. పావు బాజీ ఇంకా కొత్తిమీర వేసి మనం కట్టేయాలి. లైక్